ఎంత వర్షం పడుతుంది చూడు. జనాలు అయితే అక్కడనే వెళ్ళిపోతున్నారు. ఏం చేస్తాం, తప్పదు కదా. ఇక స్లోగా చూపిస్తున్నాం కదా. అదే ఫుల్గా పడుతుంది. నేనైతే కొద్దిగా సెటిల్ అవుతున్నది దీని కింద నిలబడినా. ఫుల్గా పడుతుంది. ఒకసారి మీకు కూడా చూపిస్తాను. చూసారా, ఎంజాయ్. ఈ టైంలో గరం గరం మిర్చిలు వేసుకుని తినేసేయాలి, మస్తు ఉంటుంది. ఇంట్లో బజ్జీలు చేసుకోవడానికి పిండి కూడా తీసుకున్నాను, రెడీ. వేడి వేడిగా మిర్చిలు తిందామని అనుకున్నాం కాబట్టి మనం అన్నీ కలిపి పెట్టుకోవడం జరిగింది. ఇలా ఇది ఇలా ఉంది మంచిగా. ఓకేనా, మంచిగా ఆనియను, మిర్చీలు, ఇంకా సోడా, సాల్టు, మొత్తం ఇవన్నీ వేసి కలిపి పెట్టేసుకున్నాం మొత్తము. ఇవి మంచిగా కలిపి పెట్టేసుకున్నా. ఇప్పుడు మనం డైరెక్ట్ చేసేద్దాము. ఇప్పుడు ముట్టిస్తున్నాను నేను. ముట్టించేసి కడాయి పెట్టేసి ఇప్పుడు ఇందులో మనము నూనె పోసేద్దాము. ఇప్పుడే కొనుకొచ్చిన ఫ్రీడమ్ ఆయిల్ మేము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మిర్చిలు వేయడం స్టార్ట్ చేస్తున్నాము. ఇందులో కొత్తిమీర పూజన కూడా వేద్దాం, చాలా బాగుంటుంది. హెల్త్కు చాలా బాగుంటుంది, బెనిఫిట్స్. ఓకే, ఓకే స్టార్ట్ చేద్దాం. చూద్దాం ఫస్ట్. మొత్తం వేసిన తర్వాత మనము దీని టేస్ట్ ఎట్లా అయిందో మనము లాస్ట్లో చూద్దాం. ఒకసారి టేస్ట్ ఎట్లా ఉందో మనం లాస్ట్లో చూద్దాం. ఇప్పుడు అయితే సాల్ట్ కూడా సరిపోయింది. నేనైతే నాకు నుంచి ఇట్లా వర్షం పడుతున్నప్పుడు మనం వేడి వేడి మిర్చిలు వేసుకుని తింటుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. ఏమంటావురా, అంతే కదా. ఓకే, మళ్ళా ఇంకోటి దీంట్లో నల్లుప్పు ఉంటుంది కదా, కాలనమ్మక అంటారు. కాలనమ్మక మిర్చిలో వేసుకొని తినడానికి చాలా బాగుంటుంది. అది మిర్చిల మీదకి ఇట్లా పౌడర్ లాగా చేసుకొని దాంట్లో వేసుకొని తింటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది కాలనమ్మక. ఓకే చూద్దాం. ఓకే ఓకే ఇప్పుడు మనం చేసిన వేడి వేడి మిర్చీలు ఇప్పుడు రెడీ అయిపోయాయి. మీ తిని చూసి ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. జస్ట్ కొద్దిగా పిండి మాత్రం వేసి చేసేసాను. మనం అన్నం తినేటప్పుడు దీని టేస్ట్ ఎట్లా ఉందో తిని చూసి చెప్పేస్తా. ఒకసారి దీని టేస్ట్ చూస్తున్నా, ఎట్లా ఉందో టేస్ట్ ఎట్లా ఉందో చూసి ఉప్పు, కారం, ఆనియన్ అంతా వేసాను. టేస్ట్ చూసి తినేసి చెప్పేస్తాను. ఎప్పుడెప్పుడు తినాలా ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్టు ఉంటాను. సరేనా, ఓకేనా. బాగుంది, చాలా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే అది వేసినాం, సోడా కూడా వేసినాం, చాలా బాగుంది. నేను రైస్లో పెట్టుకొని తింటా. బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. చెప్పు.